హలో హాయ్ వర్స్, నేను మీ రేష్మాని. అందరికీ స్వాగతం. ఈరోజు పచ్చిమిర్చి టమాటో రోటి పచ్చడి చేస్తున్నాను. ఆయిల్ వేసాను, కొంచెం వేడవుతుంది. అప్పుడు కొంచెం 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేయించుకోవాలి. పచ్చిమిర్చి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చడి రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. బౌల్లోకి తీసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాలు, నేను 6 టమాటాలు తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే 1 కిలో వేసుకోవచ్చు. కొంచెం టమాటా కొంచెం వేగిన తర్వాత టమాటాలు ఇలా మగ్గిపోతే చాలండి. స్టవ్ కొంచెం చల్లారినాక మనం దంచుకుందాం. అలా ఇదిగోండి, పచ్చిమిర్చి వేసి దంచుకుంటా. రోలు మా ఇంట్లో చిన్న రోలు ఉంది కాబట్టి నేను చిన్న రోలు వేసుకొని దంచుకుంటున్నాను. మీ దగ్గర పెద్ద రోలు వేసుకోండి, లేకపోతే మిక్సీ జార్లో దంచుకోండి. నేను రోటీ పచ్చడి కాబట్టి అందుకని రోల్లో వేసి దంచుతున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని వేద్దాం. ఇప్పుడు టమాటాలను వేస్తున్నాను. సింపుల్ ప్రాసెస్, 15 నిమిషాలు అయితే సరిపోతుంది చేసుకోవడానికి పచ్చడి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, పచ్చడిలోకి వెల్లుల్లి రెబ్బలు వేస్తే నాకు టేస్ట్ వచ్చేది బాగా. ఉల్లిపాయ. ఇప్పుడు పోపు పెట్టుకుందాం పచ్చడిలోకి. కొన్ని ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి, నా దగ్గర అయితే ఇంగువ లేదు. అయిపోయింది ఫ్రెండ్స్. రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బయట పక్కన మీకు ఏమైనా ఇంకా కొత్త వంటకాలు, మీకు ఏమైనా వంటకాలు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అమ్మ వంటకానికి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.